హాయ్ గాయ్స్ హాయ్ గాయ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నెక్స్ట్ వచ్చేసి మనమైతే విఎన్ యాప్లో ఎలా వీడియో ఎడిట్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ విఎన్ యాప్లో మనం ఎలా వీడియో ఎడిట్ చేయాలి అది ఫస్ట్ టాపిక్ అనమాట. ఫస్ట్ దానికోసం అయితే మనం ఫస్ట్ అయితే విఎన్ యాప్లోకి అయితే వెళ్ళిపోవాలి. వెళ్ళిన వెంటనే మనకి ఇక్కడ ప్లస్ సింబల్లో ఈ ప్లస్ సింబల్ పైన అయితే క్లిక్ చేసి వెంటనే ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని ఉంది కదా, బ్లూ కలర్లోనే న్యూ ప్రాజెక్ట్ అని ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత మీకైతే ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడైతే మీరు వీడియోస్ ఎడిట్ చేసుకోవాలంటే వీడియోస్ మీరు ఫస్ట్ ఏదో ఒకటి వీడియో ఉంటారు కదా, ఆ వీడియో అయితే ఇక్కడైతే క్లిక్ ఇచ్చుకొని దీనిపైన అయితే క్లిక్ ఇవ్వండి. నాకైతే ఫొటోస్ ఎడిట్ చేసుకోవాలని ఉంది. అందుకోసం అయితే నేను మా రిలేటివ్స్ ఫొటోస్ అయితే ఎడిట్ చేస్తున్నాను. మరి ఎవరు అనుకోబాకండి. ఓకే 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 ఇవైతే ఇప్పుడైతే నేను వీటిని అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి ఒక నిమిషం. ఇక్కడైతే మనం డ్రాగ్ అంటే నాకు ఈ షేప్ అనేది చాలా కావాలన్నమాట. దానికోసం అయితే నేను అంటే ఈ ఫోటో నాకు చాలాసేపు కావాలి, అందుకోసం అయితే నేను ఇలా డ్రాగ్ చేసుకుంటున్నాను. నాకు వద్దు అనుకుంటే మీరు తగ్గించుకోవచ్చు అనమాట. ఇలా తగ్గించేయచ్చు అనమాట. కావాలనుకుంటే చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. నెక్స్ట్ మీకు ఏ షేప్లో కావాలో ఆ షేప్ అయితే ఇక్కడ ఇచ్చుకోవాలి. నేనైతే నాకు రౌండ్ షేప్ అయితే నాకు కావాలి. దానికైతే నేనైతే రౌండ్ షేప్ అయితే పెట్టుకున్నాను అనమాట. అంటే నాకు మొత్తం రౌండ్ షేప్లోనే కావాలి. అందుకని అయితే నేను రౌండ్ షేప్ అయితే చేసుకున్నాను. కావాలంటే మీకు చూడండి, అంతా రౌండ్ షేప్లోనే వస్తుంది. నాకు రౌండ్ షేప్లో చేయడం నాకు ఇష్టం అయితే రౌండ్ షేప్లో చేసుకున్నాను కదా. ఇలా అయితే రౌండ్ షేప్లో చేసుకోవచ్చు, మీ ఇష్టం. మీరు ఏ షేప్లో అయినా పెట్టుకోవచ్చు అనమాట. ఇలాగైతే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు స్పీడ్ ఎంత కావాలో అంత చేసుకోవచ్చు. నాకైతే ఈ స్పీడ్ అయితే సరిపోతుంది. మీకు స్పీడ్ కావాలి, తగ్గించుకోవాలి, ఎక్కించుకోవాలి మీరు చేసుకోవచ్చు. అది కరువు లాగా చేయాలి, మీ ఇష్టం. మీరు ఎలాగైనా చేసుకోవచ్చు. నాకైతే ఇది సరిపోతుంది. ఓకేనా, ఇదైతే నాకైతే సరిపోతుంది అనమాట. డిలీట్ కొట్టేసేయండి. అంటే మీకు ఇక్కడికైతే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు మ్యూజిక్ అయితే యాడ్ చేసుకొని, నేనైతే సౌండ్ పెట్టుకుంటున్నాను. అంటే మ్యూజిక్ కొంటే మామూలు నార్మల్ సౌండ్స్ కూడా వస్తాయి. బట్ నేను ఎందుకంటే ఇవి పెట్టుకుంటున్నాను అంటే ఇవంటే వితౌట్ అంటే నెట్ లేకుండా అయిపోతాయి అన్నమాట ఈజీగా. నాకైతే నెట్ కావాలి, నెట్తో అంటే ఎంబీ వేస్ట్ అవుతుంది నాకు. అందుకనేసి అయితే నేను మామూలుగా నార్మల్ అయితే చూపిస్తున్నాను. మీరు కావాలంటే మీకు ఇష్టం వచ్చిన మీకు ఇష్టం వచ్చిన మూవీలో సాంగ్స్ కానివ్వండి, ఏమైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. హ్యాపీ బర్త్డే సాంగ్స్ కూడా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఎందుకంటే ఇది బర్త్డే వీడియో కాబట్టి బర్త్డే సాంగ్ పెట్టి ఉండాలి. బట్ అది ఎంబీ యూజ్ అవుతుంది. అందువల్ల అయితే నేను నార్మల్ సాంగ్ అయితే పెడుతున్నాను. కార్టూన్స్ పరంగా పెడుతున్నాను. ఫస్ట్ అయితే కార్టూన్ 4 అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. మీ ఇష్టం, మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. దట్స్ యువర్ చాయిస్. ఇక్కడైతే మీకు వాల్యూమ్ పైన చేసినది అవ్వలేదు. మళ్ళీ మ్యూజిక్ యాడ్ చేసుకుందాం. మీకు అంత డౌట్ అయితే కార్టూన్ పైకి అయితే క్లిక్ చేసేయండి. కార్టూన్ 5 అయితే ఇచ్చేయండి. చేసిన తర్వాత ఇక్కడ వాల్యూమ్ ఉంది కదా, అప్లై టు ఆల్ అని ఇచ్చేసేయండి. ఇప్పుడైతే అప్లై అయిపోతుంది.
చూడండి కావాలంటే. వాట్ హ్యాపెన్, సౌండ్ ఈజ్ నాట్ ఓకే. వెయిట్ ఏ మినిట్, మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను. ఎందుకో సౌండ్ అయితే ఇది రావట్లేదు. మ్యూజిక్ అయితే వెళ్ళిపోయేసి ఇక్కడైతే కావాల్సిన మ్యూజిక్స్ అయితే ఉన్నాయి కదా. ఇక్కడైతే డైనమాటిక్లోకి వెళ్దాం. వీటిలోకి వెళ్ళిన వెంటనే మనకి చాలా ఉన్నాయి, బట్ ఇవన్నీ ఎంబీ వేస్ట్ అవుతుందని నేను వెయిట్ చేస్తాను. ఇంకో సమ్మర్ ట్రావెల్ వచ్చింది, నేను ముందు డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడైతే ఫేడ్ ఆప్షన్ ఉంది కదా, ఫేడ్ ఆప్షన్ పైన అయితే క్లిక్ ఇచ్చేసి మీరు ఏ ఫేడ్, నాకైతే ఫేడ్ ఎంత పెట్టుకున్నాను. ఓకే, టిక్ కొట్టేసేయండి. నెక్స్ట్ వాల్యూమ్ వచ్చేసి అప్లై టు ఆల్ అని చేసింది. నెక్స్ట్ వచ్చేసి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, బట్ నాకేమో అవేమి వద్దు. నెక్స్ట్ వచ్చేసి నేను ఫిల్టర్ అయితే నేను తీసుకున్నాను అనమాట. ఇక్కడైతే ఫిల్టర్ వచ్చేసి ఈ ఫిల్టర్ A1 ఫిల్టర్ అయితే తీసుకున్నాను. అప్లై టు ఆల్ అని ఇచ్చేసాను, మొత్తం అయితే వచ్చేస్తుంది ఈ ఫిల్టర్ అయితే. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ట్రిమ్ తీసుకున్నాను. ట్రిమ్ అంటే ఏం లేదు, అంటే ఇంతకుముందు చేశాను కదా అలా చేయడం అంతే. ట్రిమ్ అంటే ఇంకేం లేదనమాట. ఇప్పుడైతే నేను ప్లస్ చూపించడానికి మాత్రమే తీసుకున్నాను. జస్ట్ మీకు ట్రిమ్, ఇప్పుడు ఎఫెక్ట్స్ అంటే ఏంటో కూడా మీకు తెలియాలి కాబట్టి, ఎఫెక్ట్స్ అంటే ఏం లేదు. ఇక్కడ ఎఫెక్ట్స్ అని మీరు అంటే ఎలా కదలాలనుకుంటున్నారో అలా చేయడం అంతే. జస్ట్ ఇప్పుడైతే నేను ఇది పెట్టేశాను కదా, స్పిల్స్ టు అప్లై టు ఆల్ అని ఇచ్చేసాను. ఇక్కడ చూస్తే మీరు ఇలాగైతే ఎడిట్ చేసుకోవచ్చు. నాకు అది వద్దు, మళ్ళీ ఇంక వేరేది మార్చుకుంటా అంటే అలా కూడా చేంజ్ చేసుకోవచ్చు. కావాలంటే చూడండి, ఇక్కడ బ్లాక్ ఉంది, వైట్ ఉంది, ఏదైనా పెట్టుకోవచ్చు. నేనైతే ఇప్పుడు వైట్ పెట్టుకుంటున్నాను. చూడండి, అప్లై టు ఆల్ అని ఇచ్చేసింది అంతే. మొత్తం ఫొటోస్ కన్నిటికి అయితే వచ్చేస్తుంది. మళ్ళీ అయితే పిక్చర్ యాడ్ చేయండి, అంటే ఏదో ఒక స్టిక్కర్ అయితే యాడ్ చేసుకున్నాం. నేనైతే ఇక్కడ సబ్స్క్రైబ్ స్టిక్కర్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నాను, అందుకోసం అయితే యాడ్ చేస్తున్నాను. ఒక నిమిషం. ఇక్కడైతే స్టిక్కర్ వచ్చింది కదా, స్టిక్కర్ పైన వచ్చేసి లైక్ ఇట్ అనే సబ్స్క్రైబ్ అయితే పెట్టాలనుకుంటున్నాను. లైక్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ అని లైక్ ఇట్ అనే స్టిక్కరు యాడ పెడదాం, ఎగ్జాక్ట్గా షేప్ వచ్చేసి యాడ పెట్టేస్తాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఓకే, మళ్ళీ అదే లైక్ ఇట్ దగ్గర సబ్స్క్రైబ్ అనే సింబల్ని ఎక్కడ పేస్ట్ చేద్దాం అనుకున్నాను, ఇక్కడైతే పెట్టేశాను. లైక్ ఇట్ సబ్స్క్రైబ్ అని పెట్టేశాను కదా. నెక్స్ట్ అదే ఫోటో మళ్ళీ ఫస్ట్ పేజ్కి అయితే వచ్చింది. నాకు ఇది ఇంపార్టెంట్ కాబట్టి నేను యూట్యూబ్లో చూపించడం కోసం, అంటే మీరు యూట్యూబ్లో పెట్టుకునే వాళ్ళకైతే ఇలా సబ్స్క్రైబ్ ఇలా చేసుకోవచ్చు, అందుకని చూపిస్తున్నాను. చాలామంది అయితే యూట్యూబ్లో పెట్టడం కోసం మాత్రమే ఎడిట్ చేస్తారు అనుకోవద్దు, చాలా విషయాలకైతే ఎడిట్ చేసుకుంటారు. బట్ అయితే నేనైతే యూట్యూబ్లో చేసుకునే వాళ్ళ కోసం అయితే చూపిస్తున్నాను అనమాట. ఇక్కడైతే మళ్ళీ సబ్స్క్రైబ్ అనేది పెట్టుకోండి. ఇక్కడైతే సబ్స్క్రైబ్ పెట్టండి, నాకు ఇక్కడ పెట్టాలనిపించింది పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ సింబల్, నెక్స్ట్ ఇంకో ఫోటో లైక్ ఇట్ అనే ఫోటో కోసం
మళ్ళీ ఇక్కడ చేయండి లైక్ ఇట్ చేయనీలే. లైక్ ఇట్ పైన అయితే ఇలా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడైతే చూడండి కావాలంటే మీకు ఫోటో ఏదో వస్తుందన్నమాట. చూసారు కదా, ఇలాగైతే ఇది లాస్ట్ ఫోటోలో కూడా ఇలాగైతే వస్తుంది. మీ ఇష్టం వచ్చినట్టు ఎడిట్ చేసుకోవచ్చు. నమ్మకపోతే ట్రై చేయండి, కానీ చూడండి ఇక్కడ కూడా ఇలా చేసుకోవచ్చు. లాస్ట్లో వచ్చేసి మొత్తం వీడియో ఎడిటింగ్ అయిపోయిన తర్వాత ఇవాళతో అయితే వీడియో అయితే అయిపోయింది. మొత్తం అయితే వీడియో అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడైతే వీడియో మొత్తం ఎడిటింగ్ అయిపోయిన వెంటనే ఇక్కడ బ్లూ కలర్లో డౌన్లోడ్ సింబల్ ఉంది కదా, ఈ డౌన్లోడ్ సింబల్ పైన అయితే క్లిక్ చేయండి. ఇచ్చిన తర్వాత మీకు డౌన్లోడ్ అయిన వెంటనే సేవ్ టు గ్యాలరీ అని ఉంటుంది. దానిపైన క్లిక్ ఇచ్చారంటే సేవ్ అయిపోతుంది. ఇలాగా ఎడిట్ చేసుకోవచ్చు అనమాట విఎన్ యాప్లో. మీకు ఎవరికైనా ఇంకా డౌట్స్ ఉంటే మనకి కామెంట్స్లో కూడా టైప్ చేయండి. అంటే ఎలా ఎడిట్ చేసుకోవాలి అంటే మళ్ళీ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మళ్ళీ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కామెంట్ కూడా చేయండి, సూపర్ అలాగా ఏదో ఒకటి కామెంట్ చేయండి, ఎందుకంటే నాకు సపోర్టివ్గా ఉంటుంది.